నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి 19వ వార్డులో 5 లక్షల రూపాయల సీసీ రోడ్డును మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి ప్రారంభించారు. ఈ నిధులు అప్పటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో నిధులు మంజూరుకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుంకరి రమేష్, ఎర్రం సతీష్ రెడ్డి, ఎలగందూస్ల శ్రీహరి, పిట్ల రమేష్, ఉడత వెంకటేష్, సంకిస సురేష్, రాజ్ కుమార్, రామచంద్రం, శ్రీను, ఆడేపూర్ రాయనర్స్, ఎండి ఖాదర్, ఎండి రహీం, రాజకొమరయ్య, చక్రపాణి, ఎండి ఇస్మాయిల్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. మా కొత్తపల్లి ఏరియా 19వ వార్డులో సీసీ రోడ్డు పోయడం ప్రారంభించడం జరిగింది. ఈ నిధులు గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫండు, మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో, మా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ప్రపోజల్ చేసిన ఈ యొక్క నిధులను వారికి ప్రత్యేకంగా మా కొత్తపల్లి ఏరియా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే ఇది చాలా రోజుల నుండి మా ప్రాంతానికి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు నుండి మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రోడ్డుకై 5 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేసిన మా గౌరవనీయులు పెద్దలు మా ఉడతల ప్రణవబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే ఈ రోడ్డుతో పాటు ఇంకోటి జీపీ రోడ్ నుండి మసీద్ రోడ్డు కూడా 5 లక్షలు పెట్టడం జరిగింది. అలాగే ఎండి రాజమోవత్ ఇంటి నుండి మన శ్మశాన వాటిక రోడ్డు కూడా 5 లక్షలు పెట్టడం జరిగింది. 15 లక్షల రూపాయలు మంజూరు చేసిండు. ఆ నిధులు శాంక్షన్ అయిపోయి టెండర్ అయినాయి. ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. మరి త్వరగానే ఈ రోడ్డు కూడా పూర్తవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి మా వాడ ప్రజలందరి సమక్షంలో వాళ్ళ కోరిక మేరకు ఈ అద్భుతమైన రోడ్డును అందరు సద్వినియోగం చేసుకుంటారని, అందరికి అవసరం వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.